హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను సాప్లింగ్స్ పెట్టినప్పుడు మీకు చూపించాను కదా, ఒక వీడియో అప్లోడ్ చేశాను. మధ్యలో ఒక 15 డేస్కి అలా చేద్దాం అనుకున్నాను. పిల్లలు బిజీగా ఉండి వీడియో తీయలేదు, అందుకని లేట్ అయిందండి. 25 డేస్ టు 30 డేస్ అవుతున్నట్టుంది మొక్కలు పెట్టి. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూద్దాము రండి, చూపిస్తాను. ఇవి టమాటా అండి. ఎండలు ఎక్కువైపోయాయండి బాగా. ఇలా పైన మట్టి, పైన లేయర్ అయితే ఇలా ఎండిపోతుంది, లోపల మాత్రం తడిగానే ఉంటుంది. చూడండి, ఇదండి. మీరు మట్టి ఎంత లోపలికి చేయి పెట్టినా నా మట్టి ఇలాగే ఉంటుందండి, పొడి పొడిలాడుకుంటూ. ఇవి టమాటా. ఈ లైన్ అంతా టమాటా కదండి. ఇది కొంచెం ఇలా ముడత వస్తుంది, స్ప్రే చేయాలండి. రేపు చేస్తాను, లేదంటే అన్నీ అలాగే తయారవుతాయి. ఇది కూడా డల్ అయింది చూడండి. స్ప్రే అయితే రేపు చేయాలండి. ఇది కూడా ముడత వస్తుంది. ఇవి చిక్కుళ్ళు అండి. కాకపోతే చెప్పాలి అంటే గ్రోత్ అయితే ఈసారి కొంచెం తక్కువే అనిపిస్తుంది. నెలకి ఇంకొంచెం పెరగచ్చు అసలు యాక్చువల్గా అయితే. ఈ చిక్కుళ్ళు, ఇది పూత స్టార్ట్ అయింది చూడండి. అన్నిటికీ పువ్వు వచ్చేసింది. ఇక్కడ ఉన్న 4 గోరు చిక్కుడు అండి. విత్తనాలు వేసాను కదా, అవి చాలా లేటుగా మొలిసాయి, చాలా లేటుగా వచ్చాయి విత్తనాలు. స్ప్రే చేయాలి, స్ప్రే చేస్తే కొంచెమన్నా గ్రోత్ వస్తుంది. కొంచెం మధ్యలో ఊరెళ్ళి రావడం అలా జరిగింది. ఇది కాకర అండి. చూడండి, అప్పుడే ఇలా పిందెలు వచ్చేస్తున్నాయి. నేను ఇవి ఉంచానండి, తీసేస్తాను. చెట్టు పెరగలేదు కదా, కనీసం ఆ పైకి ఎక్కి తీగ అందుకుంది అంటే అప్పుడు ఉంచినా మనకి బలం అనేది సరిపోతుంది మొక్కలకి. ఈ స్టేజ్లో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదండి, ఇప్పుడు 3 కాయ కోసానా. ఇదండి, ఇక్కడ ఒకటి. ఇదండి, ఆ కాకుకి ఒక్కొక్కటి ఉన్నాయండి. బలం ఎక్కడ సరిపోతుంది దానికి? అందుకని తీసేయడమే బెటర్ అండి నన్ను అడిగితే. బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాను, తప్పదు. ఇంకొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు వదిలేస్తానండి. ఆ కాకికి ఉన్నాయండి పిందులు అయితేను. మరి చిన్న మొక్క కదండి, చూడండి ఇన్ని కాయలు. ఇంకా వస్తాయి, రేపు ఎల్లుండికి మళ్ళీ ఇంకా మొదలవుతాయండి. ఇది మునగ, మళ్ళీ పూత మొదలైంది. అప్పుడు కాయలు చూపించాను కదా, ఎన్ని కాయలు వచ్చాయో. దాదాపు ఒక 15 కాయలన్నా వచ్చుంటాయేమో. ఇప్పుడు పూత మళ్ళీ మొదలైంది. సీజన్ అంతా ఆకులు రాలుతున్నాయి కదండి, అన్ని మొక్కలు ఆకులు రాలిపోతున్నాయి. ఈ టబ్బులో ఉన్నాయి, వేరే దాంట్లో ఇత్తనం అంటే దానంతట అది వచ్చినాయండి పాత మొక్కలు. అవి తీసి ఇక్కడ పెట్టాను. ఇవి గోంగూర విత్తనాలు కూడా సరిగ్గా రాలేదండి, చాలా తక్కువగా వచ్చాయి. మిర్చి కూడా పాడైనాయి. అన్నిట్లో 3 పెట్టాను కదా, మనకు 2 పెట్టుకుంటే సరిపోతుంది, కానీ ఒకటి ఎక్కువే పెట్టాను. ఇలా పాడైనా ఆ 2 అన్న మిగులుతాయని. ఉందండి, ఇలా అసలు ఏం లేకుండా పాడైపోతున్నాయి. పోనీ ఎండకి అలా అవుతున్నాయి అంటే కాదండి, పైన లేయర్ మాత్రమే ఇలా ఉంటుంది. లోపల చూడండి, ఇది
మిర్చి అయితే తెచ్చిన వాటిల్లో చాలా తక్కువ మిగిలాయండి, ఎక్కువ ఏం లేవు. ఇటంతా కూడా కాకర పెట్టాం కదా, చూడండి కాకర కాయలు నేను రోజుకి 1-2 తీసేస్తున్నాను. ఇదండి ఇదండి ఇలా అన్నీ తీసేస్తున్నానండి, ఉంచనైతే ఉంచట్లేదు. గోర్చిక్కుడు అక్కడ సరిగ్గా రాలేదు కదా అని మళ్ళీ ఒక వారం కిందట నేను ఇవి విత్తనాలు వేసానండి. ఇవి పెరిగితే ఇవి కూడా మళ్ళీ వాటిల్లోనే తీసుకెళ్ళి పెడతాను. ఇటు దోస వేసాను, మొక్కలు తెచ్చి పెట్టాం కదా నర్సరీ నుంచి, అదే అండి. బెండ అయితే మాత్రము ఒక 4-5 మొక్కలు మిగిలినాయండి, 30 మొక్కల్లో ఏమో తీసుకొస్తే అన్నీ పాడైపోయాయి. అది ఎందుకో బెండ మాత్రం ఫెయిల్ అండి, సరిగ్గా లేకుండానే మొక్కలు. ఎందుకు అలా అయ్యాయో కూడా నాకు అర్థం కాలేదు. అందుకని మళ్ళీ నా దగ్గర ఉన్న ఇత్తనం అనేది వేసాను, వారం అవుతుంది. వారానికైతే ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇంకొంచెం పెరిగిన తర్వాత తీసి మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటానండి, వేరే వాటిలో తీసి పెట్టుకుంటాను. సొర ఇవి చూడండి, పూలు మేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ అండి, ఇవి కూడా సొర. ఇంకొంచెం పెరిగాక కింద ఆకులు తీసేస్తే కొంచెం గాలి అనేది బాగా వస్తుందండి వాటికి. బీర కూడా ఎందుకో సరిగ్గా రాలేదండి ఈసారి. నా దగ్గర విత్తనం పెట్టి చూడాలి, ఇవి రాకపోతే కనుక ఇంకొద్ది రోజులు అయ్యాక నా దగ్గర పెడతాను. సరే సరిగ్గా రాలేదు, బాగానే ఉంది. కానీ చూడండి, నేను నిన్న కూడా 2 కాయలు పిందెలు కోసేసాను. ఈ కొంచానికి ఇంతే వచ్చిందండి తీగ. ఈ తీగ చూడండి ఇంతే, ఈ తీగ ఇక్కడి నుంచి అంతే వచ్చిందా. దీనికి నిన్న కూడా 2 పిందెలు తీసేసానండి. ఇలా పిందెలు మాత్రం వస్తున్నాయి, ఇంకా వాటికి బలమేం సరిపోతుందండి పెరగడానికి. అందుకే ఇలా. ఇది చూడండి, పువ్వు కూడా పూసేసింది దీని పిందెది. ఏముంది, కోసేటప్పుడు దాన్ని క్షమించమని చెప్పి కోసేస్తానండి. ఏందండి, పిందెలు కూడా చూడండి బలంగా వస్తున్నాయి. కానీ ఈ చిన్న తీగకి ఇన్ని కాయలు ఉంచడం అంటే అవి పెరగలేవు కదండి. కనీసం చెట్టు కొద్దిగా తీగ పెరిగితే దాన్ని మనం వదిలేయచ్చు. మాకు పైన ఎండ కూడా బాగా ఎక్కువైపోయిందండి, దాంతో కూడా కొంచెం అవి మొక్కలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. ఇది లాస్ట్ టైం కూడా ఒక 6-7 కాయలు వచ్చాయి కదా, ఒక 4 రోజుల కిందట ఒక 2 కాయలు అయితే కోసాను. ఇంకొక కాయ ఉంది చూడండి, కొయ్యాలి. బెండలు చూడండి, అసలు ఈ లైన్ మొత్తము బెండ, ఒక్కొక్క దాంట్లో 5-5 మొక్కలు పెట్టాను. ఎందులో కూడా సరిగ్గా లేవు చూడండి, ఎదగట్లేదు, గిడ్సపారిపోయినట్టుగా ఉన్నాయి. దానికి మరి చూడాలి ఏం వేయాలి అనేది, చూసి వేస్తాను. అన్నీ తగ్గిపోయాయి చూడండి. దీంట్లో అయితే మొత్తానికే పోతే ఇవి అమెజాన్లో తీగ బీన్స్ తీసుకొచ్చి వేసానండి. అమెజాన్లో తెప్పించాను తీగ బీన్స్ విత్తనాలు, ఇందులో పెట్టాను. అందులో అసలు ఒకటి కూడా మిగలలేదు. ఇందులో చూడండి, ఇది కూడా రేపు మాపు పోతానికి రెడీగా ఉంది. ఇందులో కూడా బెండ మొత్తమే పోయాయి. ఇందులో మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి నుంచి డబల్ బీన్స్ గింజలు తీసుకొచ్చిందండి, విత్తనాలు. ఇప్పుడు సీజన్ కాదు పెట్టడానికి, అయినా చూద్దామని పెట్టాను. ఒక 4 విత్తనాలు వేసాను, చూద్దాం ఎలా వస్తాయో. ఏదో సొరకాయ అటు కనిపించలేదు, ఇటే చూడండి, ఇది కూడా పింద వచ్చింది.
ఈ పిందెలు అయితే ఇలా తీసేయాలి. కొంచెం పెరిగాక అంటే అవి కొంచెం బాగానే వస్తాయిలే కాయలు అని ధైర్యంగా వదిలేయచ్చు. ఇవైతే దోసకాయ 5 పెట్టాను కదండి, మిగిలినాయి అని ఇవి పోయినాయి. అందుకని ఇందులో కూడా తీగ బీన్స్ వేసానండి. ఎలా పెరుగుతాయో చూడాలి. ఇతరాలు అయితే బలంగా అయితే మొక్కలు బాగా వచ్చాయి. 15 రోజులు అవుతుంది అవి వేసి. చూడండి, ఇవి అసలు బెండకాయ మొక్కలు ఎప్పుడు కూడా ఇలా రాలేదండి, మరి ఘోరంగా ఉన్నాయి ఈసారి అయితే. ఇవన్నీ ఈ టేప్ అంతా పోయాయి చూడండి. ఎండలేమో కానీ మొక్కలన్నీ కూడా బాగా డల్ అయిపోతున్నాయండి. చూడాలి, షేడ్ నెట్ అన్నీ వేయాలి ఈసారి పైన. చింత చిగురు చూడండి, ఆకంతా రాలిపోయి భలే అందంగా కనపడుతుంది చిగురు. ఇదంతా చూడండి పచ్చ, ఆ చిగురు చూడటానికి ఎంత అందంగా ఉందో చూడండి. ఈ పైన ఈ లేయర్ మాత్రమే ఇలా ఉంటుందండి. ఇదో పచ్చి అయితే అలాగే ఉంటుంది. పైన చూస్తే అసలు ఎండిపోయిందేమో అన్నట్టు ఉంటుంది. ఇది చిలకడ దుంప అండి. ఇప్పుడైతే ఏం తీయను, శివరాత్రికి ఏమైనా చిన్న దుంప వస్తుందేమో చూడాలి, అప్పుడు వరకు ఉంచేద్దాము. ఇవి ముల్లంగి అండి, మొక్కలు తెచ్చి పెట్టినవి కాకుండా గింజలు కూడా వేసాను కదా, ఆ ఇత్తనాలు అన్నమాట ఇవి. చూడండి ఎంత వచ్చాయి, అదే రోజు వేసాను కదా అవే అన్నమాట. ఇవి చూడండి బాగా పెరిగాయి మొక్కలు అయితే. ఇంకొద్ది రోజులు అయ్యాక మళ్ళీ వేస్తానండి. ఇవైతే హార్వెస్ట్ చేయాలండి, తీయాలి, తవ్వాలి, కుదరట్లేదు. దుంపలు ఎలా ఉన్నాయో తెలియదు. మొక్కలు అయితే మొత్తంగా పాడైపోయాయి చూడండి, అయిపోయింది వీటిల్ది. ఉట్టిగా ఆకు కదిపితేనే మంచి వాసన వస్తుందండి. నాకు ఇదైతే డౌటే అండి, ఎంత వస్తుందో ఏమో తెలీదు. నాకు ఈసారి ఇత్తనము కరెక్ట్గా దొరకలేదండి. విత్తనం కరెక్ట్గా దొరకక నాకైతే డౌటే, ఎంత 1 కిలో కూడా వస్తుందో రాదో అని అనిపిస్తుంది. కానీ ఆకుల్ని కదిపితేనే భలే వాసన వస్తుందండి, హాయిగా ఉంది ఆ వాసన. ఇవి మొక్కలు కొనుక్కొచ్చిన మొక్కలండి, ముల్లంగి. చూడండి స్టార్ట్ అయినాయి దుంపలు. ఇది చూడండి, నాకు ఒక 2 అలా వస్తాయండి. తీయాలన్నప్పుడల్లా ఒక 2-3 తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. ఫస్ట్ హార్వెస్ట్ ఎప్పుడైతే చేస్తానో ముల్లంగి, ఆ చేసిన టైంలో మళ్ళీ విత్తనాలు ఇంకో దగ్గర వేస్తాను. అప్పుడు అవి పెరిగేలోపు ఇవి అయిపోతాయి, తర్వాత హార్వెస్ట్ అవి వస్తాయి, నెక్స్ట్ మళ్ళీ విత్తనాలు వేసినవి రెడీ అవుతుంటాయి. అలా చేస్తుంటాను. ఇది చూడండి, ఇది నా దగ్గర ఖాళీగా ఉంటుందండి డబ్బా. దీంట్లో ఇది అది అని ఏం లేదండి. ఊడ్చినప్పుడు వచ్చిన చెత్త, ఆకులు, నేను తీసేసిన కొమ్మలు, అవసరం లేని మొక్కలు, గడ్డి, ఏ వచ్చిన కలుపు, అవన్నీ కూడా ఇందులో వేసేస్తూ ఉంటానండి. ఇంట్లో వచ్చిన కాయగూరల తొక్కలు, ఎగ్ షెల్స్, ఇలా ఏదైనా సరే అందులో వేసేస్తాను. లేయర్ల పద్ధతి అలా ఏం చూడనండి. ఏది ఒక బకెట్ నిండింది అంటే అలా తీసుకొచ్చి వేసేయడమే. కొంచెం వాసన రాకుండా ఉండాలి అంటే మట్టి అయితే ఉండదండి నా దగ్గర ఎక్కువ పోయడానికి. వరి పొట్టు ఉంటుంది, ఆ వాసన పురుగులు లేకుండా ఉండాలని చెప్పేసి వరి పొట్టు పైన ఒక చల్లేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఓ బకెట్ తీసుకొచ్చేంత వరకు అది ఉంటుంది. లేదా ఎండాకులు వేస్తాను. చూడండి ఇలా వేసాను, ఇంతవరకు అయినాయి. అలా నింపుకుంటూ పోతానండి. వర్షం అనిపిస్తేనే ఏదన్నా పైన కవర్ చేస్తాను, లేదంటే ఇది కూడా ఇలాగే వదిలేస్తాను. స్మెల్ కూడా ఏముండదు. నెక్స్ట్ టైం మళ్ళీ సీజన్కి కలుపుకోవాలనిపించినప్పుడు తీసి కలుపుకోవడానికి రెడీ అవుతుందండి. ఇటు చూడండి, ఇవి వంకాయలు అదే రోజు పెట్టాం కదా నర్సరీ నుంచి తీసుకొచ్చి. ఇవి ఎలా పడినాయో ఇత్తనాలు, తోటకూర ఇత్తనాలు అయితే పడినాయి, తీయాలి. ఇవి పర్వాలేదు, కానీ ఈసారి ఇవి కూడా గ్రోత్ తక్కువే అనిపిస్తున్నాయండి. మరి
వాళ్ళు ఇచ్చిన మొక్కలే ప్రాబ్లమా, నా మట్టిలో ప్రాబ్లమా అర్థం కాలేదు. వేస్తాను, స్ప్రేలు అవి చేస్తే కొంచెం మళ్ళీ ఎదుగుతాయి అవి. ఈ మట్టి ఇలా కలుపుకొని పెట్టుకున్నానండి ఆకుకూరల కోసము. నేను లాస్ట్ టైం వేసిన ఆకుకూరలు రెడీ అవుతున్నాయి తీసుకోవడానికి, చూపిస్తాను మీకు అది కూడా. ఇవి మళ్ళీ మూడిట్లు అయితే వేసాను. ఇవి ధనియాలు వేసాను, ఇది పాలకూర అండి, ఇవి మెంతులు. ఈ 3 days అవుతుందండి వేసి. చూడండి 3 రోజులకే మెంతులు ఆకులు స్టార్ట్ అయిపోయాయి. పాలకూర కూడా ఇలా చిన్నగా కనపడుతుందో లేదో మీకు, ఇలా చిన్నగా వచ్చాయి చూడండి. నేను పాలకూర విత్తనాలు కూడా ఇలా చల్లేసేయనండి, చల్లకుండా 2 3 గింజలు చప్పున అక్కడక్కడ పెడతాను, అవి అప్పుడు బలంగా వస్తాయి. ఇది మాత్రం ఇంకా ఒక 4-5 రోజులు టైం అయితే పడుతుందండి, 3 రోజులే కదా. ఇదే అండి తోట పరిస్థితి. ఈసారి మాత్రం సరిగ్గా పెరగలేదు, నాకే తృప్తిగా లేదు అది. కొంచెం మళ్ళీ ఏదన్నా బలానికి ఇచ్చి మంచిగా పెంచుదాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.